ఆలోచన దూరదృష్టినైతే ఆలోచించి ఏదైనా చెప్తారో 100% అది సక్సెస్ అవుతుంది. 100% 8 నుండి 12 సీట్లు అయితే కంపల్సరీ సార్ నిన్న ఏదైతే టీవీ9లో బయట డిబేట్లు ఏదైతే చెప్పిండో 100% వస్తాయి. ఎట్లా సాధ్యమైందంటే మాకు కాంగ్రెసే బలం ఇస్తుంది. మా బలం మాకు ఉన్నది. మా బలానికి ఇంకా మించి ఇచ్చేదంటే కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు 100 రోజులు అయితే హామీలు అయితే అనుకున్నారో ఒక్క హామీ కూడా వాళ్ళు చేయలేకపోయినారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నారు. 200 యూనిట్ 1 వచ్చినా వాళ్ళకి ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. అది అందరికి అర్హులైన అందరికి ఇస్తా అన్నారు. అర్హులని అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంతమంది అవుతున్నారో అంతమందికి ఉచిత అన్ని 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు. వాళ్ళు చేయకపోవడమే మాకు ప్లస్ అవుతుందని మేము అనుకుంటాం. వ్యవసాయం చూడండి, కరెంటు 24 అవర్స్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎట్లా ఏ విధంగా ఉండేనో మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో రైతులు కూడా ఆలోచించినారు. ఎక్కడైనా పోతే జిల్లాలకు వాళ్ళకి తిరగపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది 100 రోజులనే. ఇక వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తారని గ్యారెంటీ అయితే లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నది పోటీ లేదు. ఎందుకు లేదంటే ప్రజలు ఊర్లలో కూడా నేను కూడా వెళ్ళి సర్వే చేశా. ఏ మహిళలను అడిగినా మేము కాంగ్రెస్కి ఓటు వేయము, మేము మోసపోయాము, మేము చెప్పుడు మాటలు విన్నాము, పొలాలలో నీళ్లు లేవు, కరెంటు లేదు, వాళ్ళు చెమటలో ఏం పని చేయలేకపోతున్నారు. మొన్న బియ్యం కూడా సరిగ్గా కొనలేదు వాళ్ళ దగ్గర వడ్లు. కాబట్టి ప్రజలలోనే అసలు కాంగ్రెస్కి ఓటు వేయాలని లేదు. బీజేపీ అంటే అంతర్గతం బీజేపీ అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఓట్లాడుతారు తప్ప ఊర్లలో ఎవరు ఓటేయరు. హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. మన పార్టీలో ఉండి మన పార్టీలో వేరే పార్టీలపై గెలిచే సీటే లేదు. ఇక్కడ పద్మరమణ గ్యారంటీ గెలుస్తుండు. 12 అన్నాడు కానీ బలమైన అభ్యర్థి కాదు. బలమైన అభ్యర్థి కాదు. మీరు గతంలో ఆయన దగ్గర కూడా ఉన్నారు. మేము ఉన్నాం కాదంటే ఆయన మా దగ్గరకు వచ్చిండు, మేము ఆయన దగ్గర పోలే. బీఆర్ఎస్ పార్టీలకు ఆయన వచ్చిండు, మేము కాంగ్రెస్లో మేము ఫస్ట్ 2001 నుంచి బీఆర్ఎస్. మేము 2001 నుంచి బీఆర్ఎస్ రాజ్భవన్ రోడ్లో జెండా పెట్టింది మేమే ఫస్ట్లో. మా మిస్సెస్ ఇక్కడ నుంచి పోటీ చేసింది సమాజ్గూడ నుంచి కార్పొరేటర్ 2002లో. ఇప్పుడు జరిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదో బయటకు వచ్చారు, ఏదో అయిపోతుందని వాళ్ళు చెప్పుకోవడం తప్పు. కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఆయన ఫామ్ హౌస్లున్నా ఎక్కడున్నా రాజకీయంగా ఆయన పనులు చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి అంటుండు కుంటికాలతో వచ్చి నల్గొండకి వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తాడు ఆయన చెప్పండి ఫస్ట్. ఆయన ఏం చేసిండు నల్గొండకి ఏం చేసిండు? ఆయన ఫ్యామిలీకే ఏం చేయను, నల్గొండకి ఏం చేసిండు? ఆయన చుట్టూన్న ప్రజలకే ఏం చేయలే. ఆయన అంటున్న కార్యకర్తలే సరిగ్గా చూడాడు. ఆయనకు అంటే బీపీ వస్తుంది. ఆ బీపీతో మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి. కానీ ఇవాళ నల్గొండకు వస్తుండని ఆయనకు అంత భయం అవుతుంది. కేసీఆర్ నల్గొండకు వస్తుండనే భయం అయ్యి మాయ మాటలు చెప్తుంటాడు. కట్టె పట్టుకొని వస్తాడు, ఏళ్ళు పట్టుకొని వస్తాడు, ఏం చేస్తాడు అంటాడు. ఏం చేస్తాడో చూడమని చెప్పండి. రేపు ఎలక్షన్లో ఏం చేస్తాడో చూడమని చెప్పండి. ప్రజలే కంప్లీట్గా వ్యతిరేకంగా. మోకాళ్ళ మీద నడిచిన కాంగ్రెస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్కి ఓట్లు పడని కాంగ్రెస్ లీడర్లు అంటారు. మోకాళ్ళ మీద కాదు, కానీ నిలబడితేనే ఓట్లు పడతాయి. బీఆర్ఎస్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఓట్లు ప్రజలే చేస్తారు. ఎందుకంటే ప్రజలలో మార్పు వాళ్ళు సృష్టించినప్పుడు ఈ చుట్టుపక్కల అందరినీ పెట్టి పక్క చేసి అప్పుడు మాయ మాటలు చెప్పి ప్రజలకు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక టీం తయారు చేసి ఒకటి క్యాష్ ఫీలింగ్ పెట్టిర్రు, రెండోది ఇంకోటి పెట్టి, మూడు పెట్టి ప్రజలలో మభ్య పెట్టి వాళ్ళ మనుషులనే వదిలి మీరు కాంగ్రెస్కు మార్పు అని చేశారు. ఇప్పుడు అది లేదు. ప్రజలే మారడానికి లేరు. ప్రజలే ఇప్పుడు ఏమంటారు, ఓటు నా దగ్గరకు వస్తే మేము ఓటేయం పోరి అంటారు. ఇప్పుడు రేపు నిన్ననే కొత్త ఒకటి ఈసారి కాంగ్రెస్ ఓటు వేయకపోతే ఉచిత బస్సులు తీసేస్తామని వేసారు. వచ్చిందిగా పేపర్లలో వీడియోలు వచ్చింది కదా. డైరెక్ట్ సీఎం గారు ఉన్నది తీసేస్తా అంటే ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవి. ప్రజల మీద కూడా బ్లాక్మెయిలే. మీరు నాకు ఓటు వేయకపోతే నేను ఉచిత బస్సు వెళ్ళిపోతుంది అంటే మహిళలను బ్లాక్మెయిల్ చేసినట్టు లెక్క కదా. మహిళలు కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకురా బాబు ఉచిత బస్సు లేకపోయినా పర్వాలేదు, మనకు మంచి కరెంటు కావాలి, మంచి నీళ్ళు కావాలి. 9 సంవత్సరాలు హైదరాబాద్లో ఎప్పుడైనా ట్యాంకర్ చూసిర్రా? ఇప్పుడు ట్యాంకర్ కావాలంటే 3 గంటల ముందు బుక్ చేయాలి, లేదా 1 డే ముందు బుక్ చేయాలి. 1500 చేసింది దాన్ని. ఎందుకు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. రాత్రి 12 వస్తుంది లేదా 1 గంటకు వస్తుంది. హైదరాబాద్లో అసలు ట్యాంకర్స్ అనేది కనిపించాయా? 9.5 సంవత్సరాలు పొలాలు ఎండిపోతున్నాయి, మొక్కలకు నీళ్ళు లేవు, చెట్లకు నీళ్ళు, అన్నిటికీ లేవు.